నా పేరు సైదులు అండి, హైకోర్టు అడ్వకేట్ని. చెప్పండి. చెప్పండి. ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన పథకాలు ప్రజలకి ఉపయోగకరంగా ఉన్నదంటారా లేదంటారా? జగన్ గారు ఇచ్చిన పథకాలు ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి. ఆ ఫీల్డ్లోకి వెళ్తే కానీ తెలుస్తుంది ఎవరికి ఎలా ఉన్నాయి ఏంటనేది. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు సపోజ్ పింఛన్ కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, వాటెవర్ ఇప్పుడు మనకి ఇచ్చే పథకాలన్నీ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అవేంటంటే ప్రజల లోపలికి చచ్చుకొని పోయి వాళ్ళ యొక్క నీడ్స్ అనేవి ఈజీగా వాళ్ళకి సర్వైవ్ అవుతున్నాయి. దానివల్ల ఏంటంటే ఈ పథకాలు అనేవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పేసి నా తరఫు నుంచి. అంటే ప్రజలకి పూర్తి స్థాయిలో వెళ్తున్నాయా లేదంటే ఒక పార్టీ వాళ్ళకి చేసుకుంటున్నారా? అలా ఏం లేదండి, ప్రతి వాళ్ళకి వెళ్తుంది. సపోజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండి వాళ్ళకి వెళ్ళలేదనుకుంటే వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎక్కడ ప్రాబ్లం జరిగిందో చూసుకొని అవి ఆ ప్రాబ్లమ్స్ కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని రెక్టిఫై చేయడం జరుగుతుంది. అది ఇప్పుడు సపోజ్ కొంతమందికి ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం, ఇప్పుడు వాలంటరీ విధానం రావడం వల్ల చాలా వల్ల ఏంటంటే దగ్గరికి వెళ్తున్నారు, ముసలోళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి లేని సిచ్యువేషన్స్ ఉన్నాయి గత ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన దానికి ప్రతి దానికి ఏంటంటే అండి అక్కడికి వెళ్ళడం వల్ల ఇప్పుడు వాలంటరీ ఉన్నాడు, 1st తారీఖు రోజే మార్నింగ్ పూట వెళ్ళేసేసి వాళ్ళ యొక్క అమౌంట్ ఉంటుంది అదే ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే వృద్ధులు ఉన్నారు, ఆ వృద్ధులు ఏంటంటే వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు, కొంతమంది వికలాంగులు ఉన్నారు, వాటికి కూడా వాళ్ళకి పింఛన్ రూపంలో అందించడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు నీడ్స్ అనేవి సర్వైవ్ అవుతుంది అని నా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన టీడీపీ రెండు కలపడం వల్ల ఎవరికి నష్టం అంటారు? అంటే జగన్ గారికి నష్టం అంటారా లేదంటే ఇటు టీడీపీకి నష్టం? సార్ ఎవరు వచ్చినా సార్ ఇప్పుడు కలివిడిగా వచ్చినా విడివిడిగా వచ్చినా వాటెవర్ ఇప్పుడు ఒక కొండ ఉందండి, ఆ కొండకి ఎప్పుడైనా ఏదైనా పోటీలు ఢీలికున్నంత ఏమవుతుంది అవుతుంది. దానివల్ల ఏంటంటే ఎప్పుడు స్ట్రాంగ్గా ఉన్న పర్సన్స్కు ప్రజల లోపల చచ్చుకొని పోయాడు. ఆ వ్యక్తి చచ్చిపోయిన వ్యక్తి మళ్ళీ అపజయం అంటూ ఉండదు. ఖచ్చితంగా 175 out of 175 ఓట్లు అనేవి పోగవుతాయి. ఖచ్చితంగా మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుంది. మరి ఇప్పుడు లోకేష్ గారు అలాగే బాలకృష్ణ గారు అసెంబ్లీలో తొడగొట్టడం, మీసాలు తిప్పడం, లా చూసుకున్నాం అసెంబ్లీలో ఇలాంటి బిహేవియర్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అండి అవి ఏంటంటే వాటి గురించి లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ప్రజలు చూస్తున్నారు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఆటోమేటిక్గా ఐడెంటిఫై అవుతుంది. ఇప్పుడు అవడం వల్ల ఏంటంటే ఎవరు ఏ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, దేనివల్ల ఇలా వస్తుంది, అట్లాంటి చేయడం వల్ల వస్తుందా రాదా అనేది తర్వాత సంగతి. దానివల్ల ఏంటంటే ప్రజల్లో ఆల్రెడీ వెళ్ళిపోతుంది కాబట్టి ఆ ప్రజల్లే వాళ్ళ యొక్క చూసిన తర్వాత అప్పుడు ఎవరికి వేయాలి ఏంటనేది ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న చేసిన పథకాలు, సంక్షేమ పథకాలు ఉన్నాయి అన్నీ వాళ్ళకి దగ్గరగా అప్రోచ్ అవుతున్నాయి. దానివల్ల ఏంటంటే ఈజీగా ఉన్న ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలనుకుంటారు కానీ గత ప్రభుత్వంకి వెళ్ళి మళ్ళీ అక్కడ వెళ్ళి ప్రాబ్లం ఫేస్ చేయాలని చెప్పేసి ఎప్పుడూ అనుకోరు. ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం వస్తుంది. 175 out of 175 ఓట్లు పోగొట్టారు. అలా అని కాదండి, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు ఎలా అప్రోచ్ అవుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ ఎలా రెక్టిఫై అవుతున్నాయని అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా సర్వైవ్ అవుతుంది, టార్గెట్ రీచ్ అవుతుంది. ఖచ్చితంగా అందరూ ఉన్న ప్రభుత్వానికి నిలబెట్టుకుంటారు చేస్తారని చెప్పేసి హాయ్. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అని అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? కంపల్సరీ వచ్చింది. వస్తుందంటారా? వస్తుంది. ఎన్ని సీట్లు వస్తాయంటారు? 150 దాకా రావచ్చు. 150 వరకు రావచ్చు. సో దేన్ని బేస్ చేసుకొని 150 సీట్లు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అందరికీ ఇంటి దగ్గరే పాలన చేస్తున్నారు కాబట్టి, అంటే గతంలో చేయలా వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఇంటి దగ్గరే అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతా ఉన్నారు, దేనికి పనికి రాకుండా పోతున్నారు అని చెప్పేసి దాని గురించి మీరేమంటారు? అందరు పేదలకి డెవలప్ చేస్తుంటే దాన్ని సోమరిపోతులుగా చెప్తారు కాబట్టి. సో మరి ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి మంచి ఫాలోయింగ్ ఉంది, అలాగే చంద్రబాబు గారు, బాలకృష్ణ గారు ఎలా ఉండబోతుందంటారు? బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ టీడీపీలో వెళ్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఫాలోయింగ్ ఉంది కదా. సో అది సినీ పరంగా, రాజకీయ పరంగా ఎటువంటి లేదు. రాజకీయ పరంగా
ఇంకా లేదంట. లేదండి, లేదు. ఓకే. సో నెక్స్ట్ మీరైతే 175 సీట్లకి 150 వస్తాయని అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు జగన్ గారి మీద ఆన్లైన్లో ట్రోలింగ్స్ చేస్తున్నారు. సో అది జగన్ గారికి ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? అంటే ఆన్లైన్లో ట్రోల్ చేస్తున్నారంటే అది ఏమని ట్రోల్ చేస్తున్నారు? మాలిని రెడ్డి అని చెప్పేసి కొంతమంది మాలిని రెడ్డి అని చెప్పేసి టీడీపీ నాయకులు అంటారు చూస్తున్నాం రీసెంట్గా. సో అసలు జగన్ గారికి ఎందుకు అలా ట్రోల్ చేస్తున్నారు పర్సనల్? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేరు, లేదు వేరే రకంగా ఎదుర్కోలేరు, న్యాయపరంగా ఎదుర్కోలేరు. వాళ్ళు దేంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సాటి రారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా లేదు. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తే ఆ వ్యక్తిగతంగా చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా కొంచెం కుంగిపోతారేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలో పడతారేమో అని చెప్పి ఈరోజు వాళ్ళు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైనటువంటి ట్రోల్స్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత ట్రోల్స్ కాదు కదా, ఏది చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా ఎవరు పీకలేరు. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కింద స్థాయి నుంచి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకున్న దగ్గర నుంచి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క ప్రవర్తన అంటే బిహేవియర్ ఒక్కసారి కనుక మనం ఆ గతంలోకి వెళ్ళి పరిశీలించినట్లయితే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత కూడా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలో లేకపోతే అసభ్యకరమైనటువంటి ప్రవర్తన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా అటువంటి ప్రవర్తనలో లేడు. కింది చిన్న స్థాయి నుంచి కూడా స్కూల్ ఏజ్ నుంచి కూడా ఈరోజు ముఖ్యమంత్రి వరకు కూడా మంచి పరిపాలన చేసే మంచి క్రమశిక్షణతో మెలుక్కుంటూ ఏ స్థాయికి తగ్గట్టు ఆ స్థాయికి స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ స్థాయిలో, కాలేజీ స్థాయిలో ఉన్నప్పుడు కాలేజీ స్థాయిలో, తర్వాత వచ్చినటువంటి వ్యాపారంలో కానీ, తర్వాత ఈరోజు రాజకీయాల్లో కానీ ఆయనకి సాటిగా ఎవరు ఈ దేశంలో ఎవరు రాలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా క్రమశిక్షణతో ఈరోజు ముందుకు సాగుతూ ఉన్నారు. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఏదో ఒకటి ట్రోల్ చేసి సోషల్ మీడియాలో వాళ్ళకు ఉన్నటువంటి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఏదో ఒకటి ట్రోల్ చేసి జనాల్లో ఉన్నటువంటి ఆలోచనల్ని మళ్లింపు చేయాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినట్టు అవినీతి, అదేవిధంగా లోకేష్ చేసినటువంటి అవినీతి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. తీగలాగితే డొంక గదిలినట్టు చంద్రబాబు నాయుడు మొత్తం అవినీతి అంతా బట్టబయలవుతూ ఉంది. ఆ బట్టబయలు అవ్వకుండా ఉండటం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒకటి ట్రోల్ చేసి ప్రజల చూపు అటువైపు మళ్లించాలి, ఏది ఇది నిజమేనామో అనిపించే విధంగా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగానో నాయకులుగానో మేము కాదు, రాష్ట్ర ప్రజలు ఆ విధంగా ఉండారు. అంతే తప్ప ఇవాళ చేసే పరిస్థితి ఎవరూ లేరు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో కలుస్తానని చెప్పేసి సో పార్టీకి మంచి నాయకుడు కావాలి, నేను వస్తే మంచిగా చేస్తాను అని చెప్పేసి ఆయన స్పీచ్ చేస్తున్నారు. సో కలవడం వల్ల ఎలా ఉండబోతుందంట? తెలుగుదేశం పవన్ కళ్యాణ్ అనేది కలవబోతుందా అనేది ఎవరు లాభమో వాళ్ళని అడగాలి. వైసీపీ వాళ్ళని మమ్మల్ని అడిగితే మాకేం తెలిసిద్ది? పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు నాయుడిని కలిస్తే, లేదు చంద్రబాబు నాయుడు వెళ్ళి పవన్ కళ్యాణ్ని కలిస్తే వాళ్ళిద్దరికి ఎవరు లాభం పొందుతున్నారో వాళ్ళకి తెలియాలి. కానీ మాకు తెలియదు కదా, మేము ఎవరిని కలవట్లేదు కదా. మా నాయకుడు దమ్మున్న నాయకుడు, మా నాయకుడు ధైర్యం ఉన్న నాయకుడు, మా నాయకుడు సత్తా ఉన్న నాయకుడు. ఎక్కడా కూడా 16 నెలలు జైల్లో పెట్టిన చంద్రబాబు నాయుడు, అతని తొత్తులు, అతనికి ఉన్నటువంటి మీడియా వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు గడ్డాలు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినా ఎక్కడా కూడా అదర్లా బెదర్లా వనకలా ప్రజలున్నారు, దేవుడున్నాడు, న్యాయమే గెలిచిద్దని చెప్పి 16 నెలలు జైలు చేసి ఈరోజు ప్రజా జీవితంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ఆనిముత్యంలాగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బాగుంటుంది. ఆయన నాయకత్వం అయితేనే ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచిద్ది, ప్రజలకి పేదవాడికి సంక్షేమ పథకాలు వస్తాయి, పేదవాడి కుటుంబంలో చిరులు పండుతాయి, చిరునవ్వులు చిందుస్తాయి అని చెప్పి ఈరోజు ఎక్కడ దేశంలో రాజకీయం పుట్టిన దగ్గర నుంచి ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా కూడా ఆ రాజకీయ పార్టీ
50% పైసలకు ఓటు వచ్చినటువంటి చరిత్ర లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక నిర్దోషిగా ఏ విధంగా తీర్పు ఇచ్చారనేది మనకి బట్టబయలుగా కనపడుతుంది. ఇంకేంటి మనం మాట్లాడుకునేది? అతను చంద్రబాబు నాయుడు అవినీతి ఈరోజు బట్టబయలైంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు మంచి తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోరుకుంటున్నారో 175కి 175 నియోజకవర్గాలని, ఆ 175 నియోజకవర్గాలకి మంచి తీర్పు ఇవ్వడానికి వాళ్ళ ప్రజలు సన్నద్ధమై ఉన్నారు, సంసిద్ధంగా ఉన్నారు. అందుకని వాళ్ళ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు మనుగుడు కొనసాగడం కోసం నేను చంద్రబాబు నాయుడిని కలుపుకుంటే నా మనుగుడు కొనసాగిద్దామని ఆయన ఆశపడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమో పవన్ కళ్యాణ్ కలుపుకుంటే నా మనుగుడు, నా పార్టీ జెండా మనుగుడు కాపాడి ఉంటుందేమోనని చెప్పి ఆయన ఆశపడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరు ఆశలు అనేది ఎవరి ఆశ ఎంతవరకు ఇదైద్దో, ఎవరి ఆశలు అడియాశలు అవుతాయో వాళ్ళు తెలుసుకోవాలి. వైసీపీగా మమ్మల్ని అడిగితే మాకేం తెలిసిద్ది? మేము ప్రజలకి నిత్యం మా నాయకుడు ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎక్కడా కూడా ఇబ్బంది పడవద్దు, ఎక్కడా కూడా పారదర్శకంగా ముందుకెళ్ళాలి. ఇవాళ జరుగుతున్నటువంటి సంక్షేమ పథకం ప్రతి కుటుంబానికి అందుతుందా లేదా, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డకి అమ్మఒడి అందుతుందా లేదా, ప్రతి అక్కకి ఆసరా అందుతుందా లేదా, ప్రతి రైతుకి భరోసా అందుతుందో లేదా, ఈ చూసుకొని వాళ్ళకి అందని పక్షంలో వాళ్ళకి న్యాయం చేయమని చెప్తున్నాడు తప్ప వాళ్ళ గురించి ఆలోచించు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యక్తిగత దాడులు, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి చేస్తున్నాయో మా నాయకుడు అవన్నీ పట్టించుకోమంటలా. మా నాయకుడు అసలు పట్టించుకోడు. ప్రజలకు ఎంతవరకు న్యాయం చేసాం? ప్రజలేమని మీకు ఇంకోటి తెలుసా? ఇవాళ రాజకీయం అనేది పుట్టిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎన్నో వచ్చినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు. ఎవరైనా సరే వెళ్ళి నేను మంచి చేశాను అంటేనే నాకు ఓటేయండి అని అడిగే దమ్ము ఎవరన్నా చేశారా? ఎన్టీ రామారావు గారితో సహా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సహా ఎవరైనా చేశారా? ఈరోజు మా నాయకుడు చేస్తున్నాడు. నేను ఈరోజు చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలన మీకు గనక నచ్చినట్లయితే, మీకు గనక మెచ్చినట్లయితే నాకు మళ్ళీ నన్ను ఆశీర్వదించండి, మీకు మళ్ళీ ఇంకా మంచి మేలు చేస్తా అని చెప్పి ఈరోజు మా నాయకుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అంతేగాని వాళ్ళు చేసే విమర్శలు, వాళ్ళు పెడుతున్నటువంటి వ్యక్తిగత దాడులు, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి ట్రోల్స్ ఎవ్వరూ పట్టించుకోరు. వైసీపీ మేము కాదు, నేను ఇందాక చెప్పే కదా, ప్రజలే చూస్తలా, ఇంక మేము చూసేది ఏంది? అందుకని ఇటువంటి ఏమి ఉండవు. వాళ్ళ పొత్తుల గురించి వాళ్ళని అడగండి, మమ్మల్ని కాదు. మేమేం సమాధానం చెప్పలేము వాటికి. ఇప్పుడు మేనిఫెస్టోలో ఇప్పుడు చంద్రబాబు గారు జగన్ గారి కంటే నేను డబుల్ ఇస్తాను, జగన్ గారు ఇస్తే శ్రీలంక అవుతుంది, నేను ఇస్తే మంచిగా డెవలప్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. డబుల్ ఇచ్చినట్టు దాని గురించి ఏమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెడితే శ్రీలంక అయిందా? ఆల్రెడీ పెట్టారు కదా. 2019 నుంచి ఇప్పుడు దాకా 2023 ఇవాళ దాదాపు అక్టోబరు, దాదాపు 4 సంవత్సరాలు అయిపోయింది. శ్రీలంక అయిందా? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఎక్కడికి వెళ్ళి మీరు మైకి పెడితే ఏం చెప్తున్నారు వాళ్ళు? అయ్యా మేము పెన్షన్కి వెళ్తే, పొద్దున్న వెళ్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సాయంత్రం దాకా ఉండేది, సాయంత్రానికి కూడా ఇస్తారో లేదో తెలియని పక్షంలో మళ్ళీ తెల్లారి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తెల్లారి కోడి కూసింగల్నే ఎప్పుడైతే తెల్లారుతుందో వచ్చి వాలంటరీ తలుపు తట్టి ఇట్లా పెన్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుందన్నటువంటి ఇది మీరు ఎక్కడ మైకి పెట్టినా కూడా ఏ అవతాతను అడిగినా చెప్తూ ఉంటారు. లేదు ఒక విద్యార్థి దగ్గరికి పోయి మీరు మైకి పెట్టి అడిగితే ఈరోజు కార్పొరేట్ హై స్కూళ్ళ కన్నా కూడా ధీటుగా ఈరోజు గవర్నమెంట్ బళ్ళు నాడు నేడు కార్యక్రమం తీసుకొని ఈరోజు మాకు ఎక్కడ కూడా మేము బట్టలు వేసుకొని వెళ్తే లేక మేము చదువు మానుకుంటామని చెప్పి మాకు మంచి యూనిఫామ్ ఇచ్చి ఈరోజు మంచి చదువుల కోసం ఇంగ్లీష్ మీడియం మరి చదువు పెడుతూ ఈరోజు మా అభ్యున్నతి కోరుకుంటూ మా భవిష్యత్తులో మంచి బంగారు బాటలకు దిద్దుతున్నటువంటి నాయకుడు మా జగన్ మామ అని చెప్పి వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి. లేదు ఒక రైతు దగ్గరికి వెళ్ళి మైకి పెట్టి మీరు అడిగితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుందా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా అని మీరు మైకి పెట్టి అడిగితే ఆ రైతు చెబుతున్నటువంటి మాట ఏంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ రైతు కనీసం ఇంట్లో తినటానికి పక్కనున్న వాళ్ళకి ఇవ్వటం కాదు ధాన్యం, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అంటారు, రైతు పండిస్తేనే మనం తింటాం అనుకుంటారు. కానీ మేము పండించింది వేరే వాళ్ళు తినటం కాదు, మేము తినటానికే మాకు లేకుండా పోయింది. మాకే పంటలు సరిగ్గా పండలేదు. ఆయన వస్తే అంతా ఎడారైపోతుంది, ఎక్కడ ప్రాజెక్టులు మరి నిండినటువంటి చరిత్ర లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రాజెక్టులు నిండుతున్నాయి, గిట్టుబాటు ధర కరెక్ట్గా ఉంటుంది,
అదేవిధంగా రైతు భరోసా ఇస్తున్నాడు, ఈ రకంగా మరి విత్తనాలు సబ్సిడీతో ఇస్తున్నాడు, అదేవిధంగా ఎక్కడన్నా వరదలు లేదు వర్షాల వల్ల పంట నష్టపోతే పంట నష్ట బీమా వెంటనే ప్రతి సంవత్సరం చెల్లిస్తున్నాడు అని చెప్పి ఈరోజు రైతు చెబుతున్నటువంటి పరిస్థితి. లేదు ఒక అక్క దగ్గరికి వెళ్ళి మీరు మైకి పెట్టి అడిగితే, అక్క ఏంటి మీ పరిస్థితి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు మరి ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపులు ఏ విధంగా ఉన్నాయి, మీకు రుణాలు ఏ విధంగా వచ్చినాయి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయని ఆ అక్కని అడిగితే వాళ్ళు చెబుతున్న మాట ఏంటి, ఈరోజు ఒక తమ్ముడుగానో ఒక అన్నగానో జగన్మోహన్ రెడ్డి మా మహిళల పట్ల ఎంతో అంకిత భావంతో ముందుకి సాగుతూ ఈరోజు మాకు ఒక మంచి అవకాశాలు, మేము ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఒక ఆసరా కానీ, లేదు ఒక డ్వాక్రాకి సంబంధించినటువంటి లోన్లు కానీ, ఒక డ్వాక్రాలో ఇచ్చేటువంటి సబ్సిడీలు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా అందిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చే పరిస్థితి ఆ ప్రభుత్వంలో మీరు చూడలా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. అందుకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పి ఆ అక్క కోరుకుంటున్నట్టు, అక్క చెల్లెలు కోరుకుంటున్నట్టు పరిస్థితి. ఈ విధంగా ఇంత మీరు మైకులు పెట్టినా ఇంత అడుగుతున్నా కూడా నేను మేనిఫెస్టో పెడితే అందుకంటే డబుల్ ఇస్తాను, నేను ఆయన ఇస్తే శ్రీలంక ఇద్దని చెప్పి ఆయన చదవటానికి ఎక్కడా, ఆయన ఇస్తే డబుల్ ఏమిస్తాడు, ఆయన డబ్బులు ఇస్తా అని చెబుతాడు అంతే, ఏముండదు. డబ్బులు ఇస్తా అని చెప్పి డబ్బులు ఆయన ఉన్నటువంటి వెనకేసుకుంటాడు, దాంట్లోనే మీనింగ్ ఉంది, నాకు ఉన్నటువంటి ఆస్తి చాలే ఇంకా ముందు వేసుకుంటానని చెప్పి, అంతే తప్ప ఆయన వస్తే మంచి జరిగిద్ది, నేను డబ్బులు ఇవ్వగలుగుతాను, పేదలకు న్యాయం చేయగలుగుతాను, నేనైతేనేమో జగన్మోహన్ రెడ్డి అయితేనేమో శ్రీలంక అయిద్దని చెప్పడం అది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కావాలని చెప్పి ప్రతి పేదవాడు, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి రైతు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.